నమస్కారం, నా పేరు సుధాకర్. మీరు చూస్తున్నారు స్టడీ పెన్. సో ఫ్రెండ్స్, ఇది ఫిజిక్స్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఏంటి దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి, అసలు దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి అనేది ఓవరాల్గా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో మెయిన్గా ఇది ప్రాక్టికల్ మాన్యువల్. సో దీనికి ఫిజిక్స్కి సంబంధించిన, ఇది స్కోరర్కి సంబంధించిన కంపెనీ నుంచి మాన్యువల్. ఒకవేళ ఇది మీ దగ్గర ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, లేదా మీరు రికార్డ్స్ రాస్తారు కదా, సో ఆ రికార్డ్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్లీ మెయిన్గా మీకు వచ్చేసరికి ఫస్ట్ ఇండెక్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇండెక్స్లో మెయిన్గా మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించి అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్కి సంబంధించిన 2 ఇయర్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు అవి చెక్ చేయొచ్చు. ఓవరాల్గా 20 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మెయిన్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్లీ మనకి ఎక్స్పెరిమెంట్స్ అనేవి ప్రొసీజర్ ఏంటి, సో ఓవరాల్గా ఎలా రాయాలి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఇస్తారని చూద్దాం. సో అంతకంటే ముందుగా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది మెయిన్లీ డిపెండ్ అపాన్ మీ మీద ఉంటుంది. సో వదిలేస్తారు, ఈజీగా పాస్ చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అస్సలు ఉండద్దు. ల్యాబ్స్లో ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయడానికి అయితే ఉండదు. సో ఏదైనా ఫర్దర్గా ఏదైనా మిస్టేక్ చేయడానికి మీరు ట్రై చేసినా కానీ సో అది మీకే రివర్స్ అవుతుంది, అది మీరు గమనించండి. ఓకే, అండ్ అదేవిధంగా ఇంకోటి, మీరు ఎప్పుడైనా కానీ మీకు ల్యాబ్లో ఎప్పుడు మీకు సార్స్ దగ్గర నవ్వటం కానీ, సో డిఫరెంట్ వేస్లో బిహేవ్ చేయడం కానీ, సో ఇట్లా అయితే చేయొద్దు. సో కూల్గా ఉండండి, కామ్గా ఉండండి. తెలియకపోయినా కానీ కామ్గా ఉండండి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇది మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్. ఓకే ఫైన్, ఇక్కడ మనం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్లీ ఫిజిక్స్కి సంబంధించి మెయిన్గా మనం హౌ టు ప్రజెంట్ ఆన్సర్ ఇన్ ఐపీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయండి, బుక్ ఉంటే మీకు ఇది 74 పేజ్ నెంబర్ ఇందులో అయితే మీకు ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో హింట్ 1 హింట్ 2 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ హింట్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మెయిన్గా మనకి ఐపీఈ బోర్డ్ క్వశ్చన్ ఫర్ ప్రాక్టికల్ అని ఉంటుంది కదా. సో ఇట్లా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ ఈ, పార్ట్ ఎఫ్. సో ఇట్లా ఓవరాల్గా 6 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో మీకు ఏదైనా రావచ్చు, ఏ పార్ట్ అయినా రావచ్చు. అంటే మీరు వెళ్ళిన బ్యాచ్కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు పార్ట్ ఏ నుంచి క్వశ్చన్స్ రావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం పార్ట్ బి నుంచి రావచ్చు, పార్ట్ సి నుంచి రావచ్చు. సో ఏదైనా రావచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాచ్కి మీకు పార్ట్ బి, ఇప్పుడు మీకు పార్ట్ ఏ వచ్చింది అనుకోండి, పార్ట్ ఏలో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ ఓవరాల్గా 8 ఉన్నాయి. ఈ 8లో మీకు క్వశ్చన్స్ ఏవైనా రావచ్చు. ఓకే, అండ్ సెకండ్ బ్యాచ్కి పార్ట్ బి రావచ్చు అనమాట. సో పార్ట్ బిలో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఈ 7 ఎక్స్పెరిమెంట్స్లో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ బ్యాచెస్కి డిఫరెంట్ పార్ట్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఖచ్చితంగా మీరు అన్ని పార్ట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏ పార్ట్ మీకు వస్తుందో తెలియదు కాబట్టి. ఓకే, సో ఇది ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఆ పార్ట్స్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ మెయిన్గా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ మీరు మెయిన్గా ఒకసారి చెక్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ, ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా క్వశ్చన్స్ ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పి. సో అది ముందైతే ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ పార్ట్ ఏ, అంటే మీరు ఇక్కడ చెక్ చేస్తారు కదా పార్ట్ ఏ అని చెప్పి, ఇక్కడ మీరు చెక్ చేస్తారు కదా. సో పార్ట్ ఏలో మనకి 8 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఆ 8 ఎక్స్పెరిమెంట్స్ ఏ లెసన్స్ నుంచి వస్తాయో ఒకసారి అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్లీ 8 ఎక్స్పెరిమెంట్స్లో ఫస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ ఉంటుంది. వెర్నియర్ క్యాలిపర్స్, ఇందులో నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, అంటే ఒక ఎక్స్పెరిమెంట్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ స్క్రూ గేజ్ నుంచి మనకి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 3. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఫిజికల్ బ్యాలెన్స్ అని చెప్పి అందులో నుంచి కూడా 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా సింపుల్ పెండలం, అందులో 3 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఓవరాల్గా మీకు 3 4 5 6 7 8 ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో పార్ట్ ఏ నుంచి. ఓకే, సో మీరు మెయిన్గా పార్ట్ ఏ మొత్తం ఒక కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకోండి. సో ఓవరాల్గా అన్నీ వచ్చేస్తే సో క్లియర్ అయిపోతుంది. సో ఈ పార్ట్ ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ అయితే ఇలా ఉంది. అండ్ పార్ట్ బి చూద్దాం. సో పార్ట్ బి బాయిల్స్ లా నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్స్ నుంచి 1 2 3 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ స్ప్రింగ్ అని చెప్పి ఒక ఉంది, దానికి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా పార్ట్ బి. ఓకే, పార్ట్ బికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్. అండ్ పార్ట్ సి వచ్చేసరికి అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లిక్విడ్ అని ఉంది, దాని నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఉంది, దాని నుంచి ఒక ఎక్స్పెరిమెంట్. అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్ ఉంది, దాని నుంచి ఒక ఎక్స్పెరిమెంట్. ఓకే, సో దీనికి సంబంధించి పార్ట్ సి నుంచి 3 4 5 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి.
ఓకే. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్ డి నుంచి ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అని ఉంది, అందులో నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అని ఉంది, అందులో నుంచి 3 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజమ్ అని ఉంది, అందులో నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి. ఓకే. సో ఇది ఓవరాల్గా పార్ట్ డి నుంచి వచ్చే ఎక్స్పెరిమెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్ ఈ నుంచి మీకు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఉంది, సో అందులో నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంతే. సో పార్ట్ ఈలో మీకు వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్, మ్యాపింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఇవే ఉన్నాయి. ఓకే. ఒకసారి చెక్ చేసుకోండి. ఓవరాల్గా 4 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పార్ట్ ఎఫ్, ఇందులో నుంచి టాంజెంట్ గాల్వనోమీటర్ అని ఒకటి ఉంది, అందులో నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఓమ్స్ లా ఆఫ్ వెరిఫికేషన్ ఉంది, అందులో నుంచి 1 ఎక్స్పెరిమెంట్స్ ఉంది. మీటర్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది, అందులో నుంచి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంది, అందులో నుంచి 1 ఎక్స్పెరిమెంట్ ఉంది. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా 100% సిలబస్ కాబట్టి ఖచ్చితంగా ఈ పార్ట్ ఎఫ్ వరకు మీరు అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. 6 పార్ట్స్ ఉన్నాయి కదా, 6 పార్ట్స్లో ఉన్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మీ బ్యాచ్కి ఏ ఎక్స్పెరిమెంట్స్ వస్తుందో మనకి ఐడియా ఉండదు కాబట్టి. ఓకే. అర్థమైంది కదా కాన్సెప్ట్, ఎట్లా వస్తాయి క్వశ్చన్స్ అనేవి, మీకు ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఇవి. సో ఓవరాల్గా అండ్ ఆ క్వశ్చన్స్ ఏంటి అని చెప్తే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్స్కి సంబంధించి. ఓకే. సో పార్ట్ ఏలో ఏంది, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ వెర్నియర్ క్యాలిపర్స్కి సంబంధించి ఓవరాల్గా మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, నేను క్లియర్గా దీనికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్ దాంట్లో కానీ నేను అప్లోడ్ చేస్తాను, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే. సో ఇది ఓవరాల్గా దీనికి క్వశ్చన్స్కి సంబంధించి. ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు వరకు క్వశ్చన్స్ చూసారు అండ్ పార్ట్స్ అయితే చూసారు, ఏమేం పార్ట్స్ వస్తాయి ఏంటి అని చెప్పి క్వశ్చన్స్ అండ్ పార్ట్స్ అయితే చూసారు కదా. సో దీనికి సంబంధించిన స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో ఇందులో మెయిన్గా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఫార్ములా అండ్ ప్రొసీజర్. ఫస్ట్ పాయింట్ ఫార్ములా అండ్ ప్రొసీజర్ రాస్తే మీకు 5 మార్క్స్ వస్తుంది. ఫార్ములాకి 2 మార్క్స్ అండ్ ప్రొసీజర్కి 3 మార్క్స్. ఇది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఓవరాల్గా మనకి 5 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టేబులర్ ఫామ్ అండ్ అబ్జర్వేషన్ అండ్ గ్రాఫ్. ఒకవేళ మీరు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్కి గ్రాఫ్ ఉందనుకోండి, ఆ గ్రాఫ్కి వచ్చేసరికి 2 మార్క్స్ ఉంటుంది, టేబులర్ ఫామ్కి ఒక 2 మార్క్స్ ఉంటుంది, అబ్జర్వేషన్స్కి 4 మార్క్స్ ఉంటుంది. ఓకే. ఓవరాల్గా మనకి 8 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్స్, రిజల్ట్స్ అండ్ యూనిట్స్. ఓకే. క్యాలిక్యులేషన్స్, రిజల్ట్స్ అండ్ యూనిట్స్ రాస్తే మీకు క్యాలిక్యులేషన్స్కి వచ్చేసరికి 4 మార్క్స్, రిజల్ట్కి 1 మార్క్, యూనిట్స్కి 1 మార్క్. ఓవరాల్గా 6 మార్క్స్ వేస్తారు. అండ్ ప్రికాషన్స్కి 2 మార్క్స్, వైవా వాయిస్కి 5 మార్క్స్ ఉంటుంది, మీరు రాసిన రికార్డ్కి 4 మార్క్స్ ఉంటుంది, టోటల్ 30 మార్క్స్. ఓకే. అర్థమైంది కదా, ఇది ప్రొసీజరు. ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ద్వారానే మీరు వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ వెర్నియర్ క్యాలిపర్స్ ఇచ్చారనుకోండి, అందులో మీరు ఫార్ములాస్ ఏమైనా ఉంటే ఫార్ములా రాయాలి, ప్రొసీజర్ ఏమైనా ఉంటే ప్రొసీజర్ రాయాలి, దానికి సంబంధించి 5 మార్క్స్ వేస్తారు. ఒకవేళ టేబులర్ ఫామ్ ఉంటే టేబులర్ ఫామ్ వేయాలి, అబ్జర్వేషన్స్ ఉంటే అబ్జర్వేషన్స్ వేయాలి, గ్రాఫ్ ఉంటే గ్రాఫ్ వేయాలి, దానికి సంబంధించి 8 మార్క్స్. క్యాలిక్యులేషన్స్ వేయాలి, రిజల్ట్ వేయాలి, యూనిట్స్ ఏమైనా ఉంటే యూనిట్స్ వేయాలి, దానికి సంబంధించి 6 మార్క్స్. ప్రికాషన్స్ వేయాలి. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి మీరు ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి వైవా వాయిస్ కొన్ని క్వశ్చన్స్ మీకు సార్ వచ్చి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో దానికి సంబంధించి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే దానికి సంబంధించి 5 మార్క్స్. అండ్ మీరు రికార్డ్ ఎటు రాస్తారు కాబట్టి 4 మార్క్స్. ఓకే. సో ఇట్లా మీరు వ్యాలిడ్ ఉంటుంది క్వశ్చన్కి. సో ఏదైతే మీకు క్వశ్చన్ ఇచ్చారో అట్లా మీరు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, దీని ప్రకారమే రాయండి. సో ఈ ప్రొసెసర్ ఈ 6 కూడా మీకు ఉండాలి. రికార్డ్ ఎటు మీ దగ్గర మీ హ్యాండ్లో ఉంటుంది, వైవా వాయిస్ అంటే మీరు చెప్పేది. సో ఫస్ట్ 4 మీరు ఖచ్చితంగా మీ పేపర్ మీద కనిపించేలా ఉండాలి. సో ఫస్ట్ ప్రొసీజర్ ప్రకారం ఫార్ములా అండ్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి, టేబులర్ ఫామ్ వేయాలి, అబ్జర్వేషన్స్ చేయాలి, క్యాలిక్యులేషన్స్ చేయాలి, యూనిట్ చేయాలి. సో ఇట్లా. ఓకే. సో ఇక్కడ మీకు కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాదు ఏంటంటే అసలు మీ ప్రాక్టికల్ ఎగ్జాము థియరీ వైజ్గా ఉంటుందా లేదా ప్రాక్టికల్గా మీరు చేయాలా అంటే, సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఏంటంటే మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు, బోర్డు మీద రాస్తారు. పార్ట్ ఏ నుంచి, ఇప్పుడు పార్ట్ ఏ అని ఏముండదు అక్కడ, మీకు అక్కడ 5 క్వశ్చన్స్ బోర్డు మీద ఇస్తారు. ఆ పేపర్ ఏదైతే ఒక బుక్ షీట్ అంటే మీకు ఐపీ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సో ఐపీ ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ రాసే ఉంటారు కదా, దానికి సంబంధించి మీకు ఒక బుక్ ఇస్తారు కదా, బుక్లెట్. అలాగే మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఒక బుక్లెట్ అయితే ఇస్తారు. అండ్ అదేవిధంగా ఆ బుక్లెట్లో ఆ బోర్డు మీద కానీ మీకు ఒక పేపర్ మీద కానీ ఎట్లాగైనా మీకు క్వశ్చన్స్ అయితే ఇస్తారు. పార్ట్ ఏ నుంచి కానీ పార్ట్ బి నుంచి కానీ ఇట్లా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇస్తారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ మీరు రాసుకొని దానికి సంబంధించిన బుక్ షీట్లో అంటే ఆ బుక్లెట్లో మీరు ప్రొసీజర్ ఫస్ట్ ఫార్ములా అండ్ ప్రొసీజర్ ఏదైతే మీకు ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన స్టార్టింగ్ మీరు చదువుతారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది. సో ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనుకోండి. సో వెర్నియర్ క్యాలిపర్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ వెర్నియర్ క్యాలిపర్స్ ఇస్తే దానికి సంబంధించిన ఎయిమ్ ఏంటి,
ఓకే. సో ఎయిమ్ అనేది మీరు ఇక్కడ రాయాలి. ఎయిమ్ అంటే ఏంటి? యూజింగ్ వెర్నియర్ క్యాలిపర్స్ టు ఫైండ్. ఎయిమ్ అంటే ఏంటి? మనం వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేస్తూ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అసలు ఏం ఫైండ్ అవుట్ చేస్తామని దానికి సంబంధించి ఒక 3 పాయింట్స్లో రాస్తాం. ఆపరేటర్స్ వెర్నియర్ క్యాలిపర్స్, స్పియర్, సిలిండర్ అండ్ గ్లాస్ ప్లేట్. ఓకే, సో ఇది డిస్క్రిప్షన్ ప్రొసీజర్ అనమాట. ఓకే, సో డిస్క్రిప్షన్ కూడా మీరు చదువుకొని ఎట్లా రాయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ ఫార్ములాస్, దీనికి ఫార్ములాస్ ఉంటాయి కదా, వాల్యూమ్ ఆఫ్ ది గివెన్ స్పియర్, మాస్ ఆఫ్ ది స్పియర్, సో ఇట్లా వాల్యూమ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది టేబులర్ ఫామ్. సో ఈ టేబులర్ ఫామ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు? సో ఇది మీకు టేబులర్ ఫామ్ అనమాట. ఈ టేబులర్ ఫామ్ ఓకే, ఇక్కడ వరకు మీరు థియరీ అయిపోయింది. ఈ క్వశ్చన్ థియరీ ఇక్కడ వరకు అయితే రాశారు. ఇక్కడ మీకు ప్రాక్టికల్ ఎక్కడ వెళ్తారంటే, ఇది ఓవరాల్గా మొత్తం రాసిన తర్వాత ఇది మీ సారు వాళ్ళకి చూపిస్తే మీరు దాని నుంచి మీరు ఏదైతే ఎక్స్పెరిమెంట్ వెర్నియర్ క్యాలిపర్స్ ఏదైతే ఉందో, సో ఇక్కడ నుంచి మీరు ప్రాక్టికల్కి వెళ్తారు. అంటే మీరు థియరీ అయిపోయింది, నెక్స్ట్ ప్రాక్టికల్కి వెళ్ళి దానికి సంబంధించి స్పియర్ వాల్యూమ్స్ కనుక్కొని ఇవన్నీ మీరు ప్రాక్టికల్ అంటే మీ హ్యాండ్కి వెర్నియర్ క్యాలిపర్స్ వస్తుంది. అక్కడ మీకు వెళ్ళి ప్రాక్టికల్ సార్ మీకు ఇస్తారు. అక్కడ ఏదైతే ఉందో మీకు సంబంధించి ఏదైతే ఎక్స్పెరిమెంట్ వస్తుందో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇస్తారు. సో అది మీరు చెక్ చేస్తూ దానికి సంబంధించిన వాల్యూమ్స్ ఈ టేబులర్ ఫామ్లో వేయాలి. అర్థమైంది కదా? సో అది మీకు ప్రాక్టికల్గా మీరు చేసి వాల్యూమ్స్కి ప్రాక్టికల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అట్లా మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అంటే మీరు రాయాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్ యూజ్ చేసి అట్లా మీరు ఆ టైంలో మీరు ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, సో కెమిస్ట్రీ కూడా అంతే సేమ్. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ప్రాక్టికల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కెమిస్ట్రీ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఇది ఫిజిక్స్కి సంబంధించి. ఓకే, ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఫస్ట్ టేబులర్ ఫామ్ వేస్తారు. ఎటువంటి మెజర్మెంట్స్ అంటే వాల్యూస్ ఏం వేయకుండా జస్ట్ ఒక టేబులర్ ఫామ్ వేసి మీరు సార్కి చూపిస్తారు. దెన్ ఆఫ్టర్ అక్కడ నుంచి మీరు ప్రాక్టికల్కి పంపిస్తారు. అంటే మీరు థియరీ రాసిన తర్వాత అక్కడ నుంచి మీరు ప్రాక్టికల్గా వెళ్తారనమాట. అక్కడ మీకు ఇట్లా క్యాలిపర్స్ ఉంటుంది, బై హ్యాండ్ మీకు చూస్తారు. దానికి సంబంధించిన స్పియర్ రౌండ్గా స్పియర్ ఒకటి ఇస్తారు, సిలిండర్ ఒకటి ఇస్తారు. ఇట్లాంటి వాటిని మెజర్మెంట్స్ చేయాలి. క్యాలిక్యులేషన్స్ ఉంది కదా, యావరేజ్ డయామీటర్ ఆఫ్ స్పియర్. ఒకవేళ మీకు స్పియర్ ఇస్తే యావరేజ్ వెలాసిటీ D = అని చెప్పి ఫార్ములా యూజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా వాల్యూస్ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, సో ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. MSR, వెర్నియర్ కోఇన్సిడెన్స్, ఎక్స్ట్రా ఫ్రాక్షను, ఇవన్నీ ప్రతి మీకు ఎక్స్పెరిమెంట్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఓవరాల్గా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, పార్ట్ F ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించిన ఆ 6 వీడియోస్ చేస్తాను. 5 ఎక్స్పెరిమెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. ఓకే, సో ఈ వీడియోలో అయితే ఇవి మెయిన్గా మీరు ఒక కాన్సెప్ట్ అయితే చూడండి. ఓకే, సో ఇదనమాట, ఇట్లా మీరు చేయాల్సి ఉంటుంది ఓవరాల్గా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కాకుండా ఇంకో ఎక్స్పెరిమెంట్ చేస్తే సేమ్ అది కూడా ఇట్లానే. ఒకవేళ స్క్రూ గేజ్ చేస్తే సేమ్ ఏం రాయాలి, ఆపరేటర్స్, డిస్క్రిప్షను అండ్ 0 error అండ్ కరెక్షన్ రాసుకోవాలి. నెక్స్ట్ టేబులర్ ఫామ్ వేసుకోవాలి, ఫార్ములా, ప్రొసీజర్. ఓకే, సో ఇట్లా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా? నేను రికార్డ్ మీరు ఓన్గా ఎందుకు రాయమన్నానంటే, ఒకవేళ మీరు ఓన్గా రాస్తే మీకు ఇది డెడ్ ఈజీ. అసలు ఎంత ఈజీ అంటే మీరు నెక్స్ట్ అసలు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అంత ఈజీగా ఉంటుంది రికార్డ్ రాస్తే మీరు ఓన్గా. ఓకే, సో అర్థం చేసుకోండి, రికార్డ్ ఓన్గానే రాయండి. ఓకే, సో ఇది ఓవరాల్గా మీరు చూడాల్సిన పాయింట్స్. ఓకే, అర్థమైంది కదా? సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో మీకు ఒక కాన్సెప్ట్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఇట్లా మీరు ఎగ్జామినేషన్లో మీరు ప్రాక్టికల్స్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా మెయిన్ మీ మైండ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా 3 hours ఎగ్జాము. ఖచ్చితంగా మీకు CC క్యాంప్స్ ఉంటాయి. సో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఇవన్నీ అయితే చేయొద్దు. వేరే వాళ్ళని ఖచ్చితంగా అసలు అడగొద్దు. అక్కడ వేరే వాళ్ళని అడిగినా కొంచెం డిఫరెంట్గా చూస్తూ ఉంటారు. సో అవన్నీ అవసరం లేదు. సో ఈ ఓవరాల్గా 38 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అంటే 20 ఎక్స్పెరిమెంట్స్కి ఓవరాల్గా మనకు ఉన్న 20 ఎక్స్పెరిమెంట్స్కి 38 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, 38 మీకు 100% సిలబస్ కాబట్టి 38 చదవాల్సి ఉంటుంది. సో ఏదైనా ఇవ్వచ్చు మీకు. మీ బ్యాచ్లో మీకు పార్ట్ D ఇవ్వచ్చు, పార్ట్ F చేయొచ్చు. పార్ట్ Fలో ఉన్న క్వశ్చన్స్ మీకు రావచ్చు. సో అట్లా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పే విధానం. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈ బుక్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది అండ్ ఖచ్చితంగా మీకు గ్రాఫ్స్ ఏమైనా ఉంటే గ్రాఫ్స్ కూడా చూడండి. అండ్ రికార్డ్ మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను రికార్డ్కి సంబంధించి, రికార్డ్ కూడా చేయండి. ఈ బుక్లో ఉన్నవన్నీ అవే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి. ఇవి ఓవరాల్గా గ్రాఫ్స్. ఒకవేళ మీ దగ్గర గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్ కూడా వేయండి ఇక్కడ. ఓకే, సో గ్రాఫ్స్ నెంబర్స్ ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాయి. సార్ గ్రాఫ్స్ ఉంటే గ్రాఫ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి గ్రాఫ్స్ కూడా వేయండి అన్నమాట. ఓకే, సో ఇది ప్రాక్టికల్ స్కీమ్ ఆఫ్ వాల్యూస్ను ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకో విషయం మెయిన్లీ జంబ్లింగ్ ఉంటుందా లేదా మీకు ఎట్లా ఉంటుందంటే అది మీకు అసలు మీకు అది మైండ్లోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
జంబ్లింగ్ ఉన్నా లేకపోతే మీకు ఓకే మీ దగ్గరే చేసినా కానీ అసలు వీటికి సంబంధించి మీకు మెయిన్గా ఒకవేళ ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే మీకు మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా మీరు మళ్ళీ సప్లై రాయాలనుకున్నట్లయితే అంతకంటే మీకు పెద్ద మిస్టేక్ ఇంకోటి ఉండదు. ఓకే, మైండ్లో ఉంచుకోండి. ఖచ్చితంగా మీకు నర్వస్ అయితే ఫీల్ అవ్వద్దు, ఈజీగా పాస్ అవుతారు. బట్ మెయిన్లీ మెయింటైన్ చేయాల్సింది సమ్ స్కిల్స్ ఏంటి, సో మినిమం ఇన్ఫర్మేషన్ అన్న రాయాలి. సో సైడ్ హెడ్డింగ్స్, ఎయిమ్, ప్రొసెసర్ ఇట్లాంటి మినిమం ఇన్ఫర్మేషన్స్ అన్న రాయాలి. టేబులర్ ఫార్మ్స్ ఇవన్నీ మినిమం, వాల్యూస్ లేకపోయినా మినిమం రాసుకుంటూ రావాలి. వాల్యూస్ మీరు అటు ఇటుగా వేసిన పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఇట్లా కొంచెం మినిమం ఆ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉండాలంటే ఖచ్చితంగా రికార్డ్ మీరు ఓన్గా రాయాలి. ఓకే, సో అట్లా మీరు అర్థమైంది అనుకుంటున్నాను మీకు రికార్డ్ రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో. సో ఇక్కడ నోట్ ఒకసారి చూద్దాం. సో నోట్లో కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. ఎవ్రీ క్యాండిడేట్ షాల్ సబ్మిట్ ద సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్ టు ది ప్రాక్టికల్ ఎగ్జామినర్. మెయిన్ పాయింట్, ఒకవేళ మీరు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు మీరు రికార్డ్ బుక్ తీసుకొని వెళ్తారు కదా, అది మీరు వెరిఫై అయ్యి ఉండాలి. మీ కాలేజ్లో మీరు ప్రిన్సిపల్ కానీ మీరు లెక్చరర్స్ కానీ వెరిఫై అయ్యి అది మీకు క్యాండిడేట్ టు సబ్మిట్ ద సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ అంటే సర్టిఫై మీ కాలేజీలో మీకు వెరిఫై చేసి మీకు పంపించాలి. ఓకే, అప్పుడు మాత్రమే అది వ్యాలిడ్. నెక్స్ట్ 1 మార్క్ షుడ్ బి అవార్డెడ్ టు ది రికార్డ్ ఫర్ ఎవ్రీ 5 ఎక్స్పెరిమెంట్స్. ఓకే, 1 మార్క్ అనేది ఎవ్రీ 5 ఎక్స్పెరిమెంట్స్కి 1 మార్క్ అనేది వేస్తారని చెప్తున్నాను. టోటల్ 4 మార్క్స్ కదా, సో అది ఆటోమేటిక్గా వేసేస్తారు, ప్రాబ్లం లేదు. ఇఫ్ ఎ క్యాండిడేట్ అటెండ్స్ ద ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ వితౌట్ సర్టిఫైడ్ ప్రాక్టికల్ రికార్డ్ బుక్, he or she may be allowed to take the practical examination, but record marks shall not be awarded to such candidates. ఒకవేళ మీ దగ్గర ప్రాక్టికల్ బుక్ లేకపోయినా మేబీ ఒకవేళ అలౌ చేయొచ్చు, కానీ ప్రాక్టికల్కి సంబంధించిన రికార్డ్ మార్క్స్ అయితే వేరు. బట్ అలౌ చేస్తారో లేదా అని చెప్పి కూడా కన్ఫర్మ్ లేదు. ఇక్కడ మేబీ అని క్లియర్గా మెన్షన్ చేస్తారంటే అలౌ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. ఓకే, అది. నెక్స్ట్ ఓన్లీ 1 క్వశ్చన్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ పార్ట్ సి అండ్ 12th క్వశ్చన్ మే బి టేకెన్ ఫ్రమ్ ది అదర్ పార్ట్స్. ఓకే, సో పార్ట్ సిలో ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే ఇస్తారు మీకు. పార్ట్ సి ఏంటి? అపరెంట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్, సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ఏ లిక్విడ్. సో ఈ పార్ట్ సిలో ఓన్లీ మీకు 1 క్వశ్చన్ మాత్రమే ఇస్తారు. మిగతా ఎక్స్పెరిమెంట్స్లో డిఫరెంట్ 2-3 క్వశ్చన్స్ అలా ఇవ్వచ్చు. సో అది మెయిన్ పాయింట్. ఇది 4 పాయింట్స్ మెయిన్గా. ఓకే, సో ఓవరాల్గా 30 మార్క్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి 3 hours టైం ఉంటుంది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మెయిన్లీ ఈ రికార్డ్కి అంటే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఫిజిక్స్కి. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో మెయిన్లీ ఇది ఓవరాల్గా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం చెక్ చేసాం కదా. వీటన్నిటి క్వశ్చన్స్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేస్తాను. అండ్ కొన్ని మ్యాథమెటిక్స్ 2Aకి సంబంధించి కూడా కొన్ని 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్లీ జేఈ ఎగ్జామ్ ఉంది కదా, సో దానికి సంబంధించి డిలే అవుతుంది. సో వేరే వాళ్ళకి సంబంధించి జేఈ వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఉన్నారు కదా, సో అది మెయిన్లీ. సో ఇది వీడియోలో ఇంతే. సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10K సబ్స్క్రైబర్స్ దగ్గరగా ఉన్నాం, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.